కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ప్రపంచ క్షయ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మేము సైతం సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎంఓ డాక్టర్ కోమలి, హెచ్ఓడి నూకరాజు, సంస్థ వ్యవస్థాపకులు దుగ్గన బాబ్జీ, క్షయ వ్యాధి కారకాన్ని కనుగొన్న డాక్టర్ రాబర్ట్ కాకు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రోగులకు పండ్లను పంపిణీ చేశారు. కాకినాడను క్షయ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమాజ సేవే లక్ష్యంగా మేము సైతం ఫౌండేషన్ అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా వైద్యులు అభినందించారు. గవర్నమెంట్ హాస్పిటల్ జీజీహెచ్లో టీబీ వ్యాధిగ్రస్తుల్ని ప్రేమతోటి పలకరించి వాళ్ళకి మేము సైతం సేవా సంస్థ నుంచి ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వచ్చినందుకు ముందుగా వారందరికీ ధన్యవాదాలు. అంటే మనకి టీబీ బ్యాసిలస్ ఇది అని గుర్తించి రాబర్ట్ కాచ్ గారు దానికి ట్రీట్మెంట్ కనిపెట్టడానికి ఎంత సహాయపడ్డారో, మేము సైతం సేవా సంస్థ ఏంటంటే మన జీజీహెచ్కి ఏది అవసరం అని గుర్తించి వాళ్ళు ముందుగా మనకి కార్డ్స్ కాదు మ్యాట్రస్లు కూడా ఇవ్వడం జరిగింది. అలానే ఇప్పుడు టీబీ డే సందర్భంగా ఇలా ఇవ్వడం అనే ఆలోచన రావడం కూడా చాలా సంతోషం. ఎందుకంటే ఇది కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఉంటే తప్ప మనకి టీబీ అనే దాని గురించి భయపడడం అనేది పోతుంది. భయపడిన అంతసేపు కూడా వాళ్ళని దూరంగా పెట్టి అలా ట్రీట్మెంట్ అందుతుందో లేదో అన్నది చూసుకోలేము. కాబట్టి టీబీ అనేది పూర్తిగా క్యూరబుల్ డిసీజ్ కాబట్టి దాని మీద అవగాహన పెంచుకొని ఎంత తొందరగా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మొత్తం మన దేశం నుంచి ప్రపంచం నుంచి కూడా టీబీని తరిమి కొట్టాలనే ఆశయంతో మన మోడీ గారు కానీ, మన చంద్రబాబు నాయుడు గారు కానీ, మన మినిస్టర్స్ అందరూ కూడా, మన హెల్త్ మినిస్టర్ గారు కానీ మంచి ఉద్దేశంతో చేస్తున్నప్పుడు మన అందరం కూడా మన వంతు ఎలా అయితే సాయం చేయాలో మేము సైతం అనే వాలంటరీ ఆర్గనైజేషన్ పేరుకు తగ్గట్టుగానే అన్ని ప్రోగ్రామ్స్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ చేయూతను అందిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ సందర్భంగా టీబీ గురించి అవేర్నెస్ పెంచుకోవటం అనేది మెయిన్. వరల్డ్ డే అంటే టీబీ డే ప్రతి సంవత్సరం కూడా జరుపుకునేదే ఇది. కానీ ఈ సంవత్సరం మేము సైతం ఒక ఆర్గనైజింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆర్గనైజింగ్ ద్వారా కూడా మాకు ఆర్ఎంఓ గారు కానీ, సూపరింటెండెంట్ గారు కానీ, మాకు డాక్టర్స్ అందరూ కూడా మాకు సపోర్ట్గా ఉంటూ మమ్మల్ని ఉంటూ ఇలాంటి కార్యక్రమాలు చేయడం కూడా మేము చాలా అదృష్టంగా భావించాలి. ఫస్ట్ ఏదైనా కూడా రాబర్ట్ కాగన్ అన్న వ్యక్తి ఆయన టీవీ వ్యాధి కనిపెట్టిన వ్యక్తి అని చెప్పేసి చెప్తున్నారు. మాకు తెలియదు ఆ విషయం. నిజంగా అలాంటి గొప్ప వ్యక్తి కోసం ఇవాళ డే జరుపుకోవడం అనేది ఒక అదృష్టంగా భావించాలి. ఎందుకంటే నేను ఒక కార్మిక సంఘాల నుంచి వచ్చిన వ్యక్తిని. లారీ ఫీల్డ్లోనే ఒక టీవీ వ్యాధి అనేది ఎక్కువగా 60% సోకే వ్యాధి ఎవరికైనా ఉందంటే అది మోటార్ ఫీల్డ్లోనే వస్తుంది. ఎందుకంటే టయానికి నిద్ర లేకపోవడం, టయానికి తిండి లేకపోవడం, అలాగే కైనీళ్ళు గుట్టకాలు తినేయడం. ఎందుకంటే తోలాలి కాబట్టి ఆ లోడు గమ్యం చేరాలి కాబట్టి ఎక్కువగా కైనీళ్ళు గుట్టకాలు మందు తాగడం, ఊళ్ళో సరైన తిండి తినకపోవడం, టైం నిద్ర లేకపోవడం వల్ల ఎక్కువ వ్యాధి కూడా వచ్చే అవకాశాలు